ఇప్పుడు కోరిన కోరికలు తీర్చే 27 సార్లు ప్రదక్షిణ చేస్తే చాలు మనం కోరిన కోరికలు, క్రమబద్ధమైన కోరికలు, ఏ కోరికలైనా తీర్చే కళ్యాణ వెంకన్న బాబు గుడి అదేనండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అమలాపురం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం కోసం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి మరి. ఆలయంలోకి మనం అడుగు పెట్టగానే చక్కటి పచ్చని కోనేరు ముందు మనకు స్వాగతిస్తుంది. తర్వాత కోనేరును ఆనుకుని ఈ పక్కన దశావతారాల విగ్రహాలు మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. దీనికన్నా ముఖ్యంగా మమ్మల్ని బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే కోనేరు మధ్యలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి అవతారం ఎంత చక్కగా ఉందో మీరు చూడండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం. నక్షత్ర ప్రదర్శన అంటే 27 నక్షత్రాలు 27 సార్లు ఈ ఆలయంలో ప్రదక్షిణ చేసి మనం మొక్కుకుంటే మనం ఏ కోరిక కోరినా, అంటే క్రమబద్ధమైన కోరిక, ఏ కోరిక కోరినా ఖచ్చితంగా తీర్చే స్వామి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. మన వాడుక భాషలో పెళ్ళిళ్ళు వెంకన్న అంటారు. మొక్కు తీర్చుకున్న వారికి పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇక్కడ కళ్యాణ మండపం కనబడుతుంది కదా, అలాగే ఈ పక్కన కళ్యాణ మండపం. ఇవాళ రాత్రి జరగబోయే పెళ్ళిళ్ళు, ఇక్కడ మొక్కున్న వాళ్ళ పెళ్ళిళ్ళు రోజుకి సుమారుగా ఇక్కడ మండపాల ద్వారా కానీ మండపాలు లేకుండా కింద జరిగే పెళ్ళిళ్ళు సుమారుగా ఒక 50 పెళ్ళిళ్ళ పైనే జరుగుతాయండి. చాలా పెద్ద ఆలయం, 300 సంవత్సరాలు పైగా, అంటే స్థల పురాణం ప్రకారం అయితే 700 సంవత్సరాలు ఉంది. కోనసీమ నడిబొడ్డున గల ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యంగా గోపురం ప్రధాన ఆకర్షణగా ఎత్తైన రూపంతో మనకు కనువిందు చేస్తుందండి. ఆ గోపురానికి సమాంతరంగానే పంచముఖ ఆంజనేయ స్వామి కూడా అక్కడ మనకి దర్శనమిస్తారు. ఇక ఆలయం లోపలికి వెళ్ళినట్టయితే ఆలయ ప్రాంగణం అంతా మొక్కుకొని పెళ్ళిళ్ళు కుదిరిన వారు చాలా వరకు మండపాలను అయితే మనం ఈ వీడియోలో వీక్షించవచ్చు. ఇక్కడే పిల్లలకి మనం భరతనాట్యం నేర్పేవారిని కూడా ఈ వీడియోలో మనం గమనించవచ్చు. ఈ మాస్టర్ గారు ప్రతి వారానికి 2 సార్లు రాజమండ్రి నుంచి వచ్చి ఈ దంపతులిద్దరూ పిల్లలకి చక్కగా భరతనాట్యం నేర్పుతున్నారు. గుడి ప్రాంగణంలో భరతనాట్యం నేర్పడం నిజంగా ఒక మంచి విషయమే కదండి. గుడి లోపలికి వెళుతున్నాం. గుడి లోపలైతే పురాతన ఆలయం ఏమో చాలా చక్కగా నల్లరాతి స్తంభాలతో ఎంతో దైవికంగా ఉన్న ఈ గుడి ప్రాంగణాన్ని మీరు వీడియోలో గమనించవచ్చు. ఇప్పుడే స్వామివారిని నేను మీకు చూపిస్తాను. స్వామివారి హుండీ ఆలయం గోడలపై శ్రీకృష్ణ మహానుభావుడు అర్జునుడికి హితబోధ చేస్తున్న ఒక చిత్రపటాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రెండో వైపు అయితే క్షీరసాగర మదనం చేస్తున్న ఆ కార్యక్రమాన్ని భక్తులకు అర్థమయ్యేలాగా చాలా సుందరంగా జీవకాలు ఉట్టిపడేటట్టుగా చాలా చక్కగా ఈ గోడ మీద మనం గీసిన విధానాన్ని చూడవచ్చు. స్వామివారి రూపాన్ని మీరు నేరుగానే దర్శించే అవకాశం అయితే ఆయన మనకు కల్పించారు. ఆయన మాకు కల్పిస్తే మా ద్వారా నేను మీకు కల్పిస్తున్నాను. చూసారా స్వామివారి సుందర మనోహర దేహం, ఆయన రూపం, ఆ కిరీటం, ఆయన వక్షస్థలం మీకు వీడియోలో కనబడుతున్నాయని అనుకుంటున్నాను. ఆలయంలో 5 బేరాలు ఉంటాయండి. ధ్రువమూర్తులు, కౌతుక బేరము, స్నపన బేరము, ఉత్సవ బేరము. ఇది ఉత్సవ బేరం అండి. ఇప్పుడు మనం చూసే ఉత్సవ బేరం, అక్కడ చూసిన కౌతుక బేరం ఎడమ వైపున, ఉత్సవ బేరం కుడి వైపున. ఎడమ పక్కన స్వామివారి కౌతుక బేరం, అలివేలు మంగాదేవి స్వామివారి కౌతుక బేరం. స్వామివారి కౌతుక బేరం అండి. కౌతుక బేరం అంటే స్వామివారి ముందున్న ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులుగా ఉన్నారు. స్వామివారి శనివారం ఊంజల సేవ అంటే ఉయ్యాల సేవ చేసే, సాయంకాలం పూట ఊంజలు చేసే ఉయ్యాల అనమాట. ఇది స్వామివారి ఉయ్యాల. స్వామివారి కళ్యాణం చేయడానికి ఉపయోగించే వెండి సింహాసనం. గజలక్ష్మి అవతారంలో అక్కడ మనం ఆ ముద్రింపడిన లక్ష్మీదేవి స్వరూపాన్ని సింహాసనం వెనక భాగంలో చూడొచ్చు. మనం గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉందండి. గుళ్ళో చుట్టూ ఉన్న ఈ మండపం దగ్గరే పెళ్ళిళ్ళు జరుగుతాయి. అంటే ఒక్కొక్క కాలంని
ఒక్కొక్క పెళ్ళికి బుక్ చేసుకుంటారు. సుమారుగా 50 పెళ్ళిళ్ళు పైగానే ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ఫుల్ అయిపోతే ఈ ఖాళీ స్థలంలో కూడా పెళ్ళిళ్ళు జరుపుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ రకంగా లెక్కెత్తే 200 పైగా పెళ్ళిళ్ళు జరిగే అవకాశం అయితే ఈ ఆలయంలో ఉందండి. ఈ వీడియో మీరు చూస్తున్న చెప్పు ఈ సమాచారం మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం అమలాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి చరిత్ర స్థల పురాణం ఆలయ అర్చకులైన పెద్దని బాలకృష్ణ సంవత్సరాలు గారండి వారి నోటితోనే విందాం. ఓం ఉదగ్రహస్తం దోశంగచక్రం వేదాంబరం దర్శదపాదవద్ం హస్తద్వయ నాసిదవారయాతం శ్రీభూసమేతం భజన కోనసీమ జిల్లా అమలాపట్నం మైపాల్ విలేజ్ శ్రీభూష వెంకటేశ్వర వారు అత్యంత వైభవంగా ఉంది. ఇది పూర్వం 700 సంవత్సరాల క్రితం దేవాలయం. ఈ దేవాలయంలో ముందర దీన్ని పంచలింగపురం అని పిలిచేవారు. పంచలింగపురం ఎందుకు పిలిచేవారంటే ఇక్కడ 5 లింగాల మధ్యలో ఈ స్వామివారి ప్రతిష్ఠ జరిగిందండి. ఈ ప్రతిష్ఠ ద్రుపద మహారాజు స్వయంవరాంతరం ఇక్కడ ఒక క్షేత్రం కింద మారిపోతుందని చెప్పి వెళ్ళగా కొంతకాలం గొడవతి రామావతి అనే అర్చక స్వామివారి కల్లో కనిపించి ఈ భూమి మీద నన్ను తిరగ చూడమని చెప్పగా మరుసటి రోజు స్వామివారి ఇక్కడ తిరగ చూడగా స్వామివారు ఈ ఏకశిలపై ముగ్ధమంద రమణీయంగా ఉండగా ఈ స్వామిని తవ్వి ఒక బౌల్చెట్టింగ్ ప్లేస్ చేశారండి. చుట్టుపక్కల ఉన్న అర్చక స్వాములు పండితులను అందరినీ కాకే చూడగా అప్పట్లో టెక్నాలజీ లేదు కనుక ఇలా ఇది అలా దేవుడిని టెక్నాలజీ లేదు కనుక ఉదగ్రహస్తం దోశంగ చక్రం పీతాంబరాలతో ఉన్నాడు కనుక ఈయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి కింద ప్లేస్ చేశారండి. గొడవతి రామాదంలో కలిపి ఏమన్నా చెప్పారంటే నేను నీ భూమి మీద పిలుస్తున్నాను, నన్ను కళ్యాణ వెంకటేశ్వరంగా ప్రసిద్ధింది ఇక్కడ వైదిక సాంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలు చేయించమని చెప్పగా ఆ స్వామిని చైత్రోదశమి నాడు సంప్రోక్షణ చేసి వైకాంత సాకుతపరంగా ఇక్కడ ప్లేస్ చేశారండి. ఇక్కడ ప్లేస్ చేసామంటే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా స్వామివారికి దేవాలయం వివాహం చేసుకుంటాను కానీ లేదా వారికి నచ్చిన కోరికలు ఏమైనా పిల్లలు సంతానం లేని వారు కూడా ఇక్కడ సంతానం కలిగినతో పడి పిల్లం కానీ డబ్బులు కానీ లేదా మామిడి పళ్ళు కానీ లడ్డూలు కానీ ఇలాంటి వివాహాలు కూడా తూకం వేసుకుంటే ఇక్కడ తక్షణం కోరిక నెరవేరుతుందండి. చూశారు కదా మన పెళ్ళిళ్ళ వెంకన్న వారి ఆలయం, అదే మన కళ్యాణ వెంకటేశ్వర ఆలయం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. ఇక్కడ పెళ్లి చేసుకున్నవారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఓం నమో వెంకటేశాయ అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓయ్.